హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇక్కడ నాదొక చిన్న ప్రయత్నం. మన పిల్లల్లో భవిష్య తరాలలో మన మతం పట్ల, మన ఆచార వ్యవహారాల పట్ల, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల, అలాగే మన ఇతిహాసాలు, పురాణాలు వంటి గ్రంథాల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల పరమతాల వాళ్ళు చూపించే ప్రలోభాలకు వీళ్ళు సులభంగా లొంగిపోతున్నారు. ఎంతోమంది లవ్ జిహాద్కు బలి కూడా అవుతున్నారు. ప్రస్తుత సమాజంలో పిల్లలకు చదవటం ఇష్టం ఉండదు కాబట్టి, వాళ్లకు పుస్తక పఠనం అనే అలవాటు ఉండదు కాబట్టి, నేను వీడియో రూపంలో రామాయణాన్ని కథలుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. పిల్లలు, పెద్దలు అందరూ రామాయణ కథ మొదలవుతుంది. అందరం ఆ కథను విని ఆనందించి ఆస్వాదిద్దామా? కోసల దేశానికి రాజు దశరథ మహారాజు. దశరథ మహారాజుకి 3 భార్యలు. పెద్ద భార్య కౌసల్య, రెండో ఆవిడ సుమిత్ర, మూడో ఆవిడ కైకేయి. దశరథ మహారాజు పాలించే కోసల దేశం ఎంతో అందమైనది, ఆదర్శప్రాయమైనది. అక్కడ సంతోషాలు తులతూగేవి. కాకపోతే రాజుగారికి ఒక్కటే బాధ, రాజుగారికి సంతాన భాగ్యం లేదు. అందువల్ల రాజుగారైన దశరథ మహారాజు, ఆయన భార్యలు పిల్లల కోసం తపిస్తూ ఉండేవారు. పిల్లల కోసం తపిస్తున్న దశరథ మహారాజు ఋష్యశృంగుడు అనే మహా ఋషిని కలిసి తనకు పుత్ర సంతానం లేదని, ఆ సౌభాగ్యం కోసం తాను ఏం చేయాలో తనకు సెలవివ్వమని వేడుకుంటాడు. అప్పుడు ఋష్యశృంగ మహాముని రాజుకు అశ్వమేధ యాగం చేయమని, అలాగే దాంతోపాటుగా పుత్రకామేష్టి యాగం కూడా జరిపించాలని సూచిస్తాడు. రాజు ఆయనకు నమస్కరించి అంగరంగ వైభవంగా అశ్వమేధ యాగాన్ని, అలాగే పుత్రకామేష్టి యాగాన్ని జరిపిస్తారు. పుత్రకామేష్టి యాగం జరుగుతుండగా యాగం మధ్యలోంచి, ఆ అగ్నిలోంచి ఒక మహాపురుషుడు బయటికి వచ్చి చేతితో ఉన్న పాత్రని మహారాజుకు అందిస్తాడు. ఆ పాత్రలో ఉన్న పాయసాన్ని రాజుగారికి ఇచ్చి తన 3 భార్యలకు ఇవ్వమని సూచిస్తాడు. రాజుగారు అలాగే ఆ బంగారు పాత్రలోని పాయసాన్ని తీసుకొని తన భార్యలైనటువంటి మొదట కౌసల్యాదేవికి, ఆ తర్వాత సుమిత్రాదేవికి, ఆ తర్వాత కైకేయీదేవికి ఇస్తాడు. కైకేయీదేవికి ఇవ్వగా మిగిలిన దాంట్లో కొంత మళ్ళీ తిరిగి ఆయన కౌసల్యాదేవికి ఇస్తాడు. అలా రాజుగారి 3 భార్యలు పాయసం తాగి గర్భవతులవుతారు. అలా కొంతకాలానికి ఆ యాగ ఫలితం చేత కౌసల్యాదేవికి శ్రీరామచంద్రుడు, కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రాదేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు అనే 2 బాలురు జన్మించారు. పిల్లలు లేని రాజుగారికి 4 పిల్లలు కలగటంతో ఆ రాజ్యంలో సంతోషం వెల్లివిరిసింది. ఊరంతా సంబరాలు జరుపుకున్నారు. తన కొడుకులు పెరిగి పెద్దవారవుతుంటే చూసుకుని దశరథుడు ఎంతగానో మురిసిపోయేవాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ గురువులను పూజిస్తూ ఉండేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ తండ్రి గారికి సేవ చేస్తూ ఉండేవారు. అలా లేక పుట్టిన ఆ పిల్లలను చూసుకుంటూ ఆ రాజదంపతులు ఎంతో హాయిగా కాలం గడిపారు. అలా కొంతకాలం గడిచాక దశరథుడు తనలో తాను అనుకోసాగాడు, నా పిల్లలకి 12 సంవత్సరాల వయసు దాటింది, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి వివాహం చేయాలి అనుకున్నాడు. ఇంతలో అనుకోకుండా అక్కడికి విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి రాజుగారైన దశరథ మహారాజుతో, రాజా, నీ పెద్ద కొడుకైన రాముడిని నాతో పంపిస్తావా? మా యాగాలకు అడ్డు వస్తున్న రాక్షసులను చంపడానికి తీసుకువెళ్ళాలి అని విశ్వామిత్రుడు అడిగాడు. అది విన్న దశరథుడు భయపడిపోయాడు. భయంతో, స్వామి, నా పిల్లలకి ఇంకా కనీసం 16 సంవత్సరాల వయసు కూడా రాలేదు. రాక్షసులని ఎలా చంపగలడు? కావాలంటే నేను మీకు సహాయంగా వస్తాను. ఆ పిల్లలను మాత్రం నాతో ఉండనివ్వండి అంటూ వేడుకున్నాడు. కానీ రాముడేం పిల్లవాడు కాదు. అతను అనుకున్నది సాధించగలుగుతాడు.
అతడిని నువ్వు నాతో పంపించు. తండ్రివి కనుక నీకు అలాగే అనిపిస్తుంది. రాముడి మీద నాకు నమ్మకం ఉంది అంటూ విశ్వామిత్ర మహర్షి రాముడిని తనతో వెంట తీసుకెళ్ళాడు. రాముడితో పాటు అన్నకు తోడుగా లక్ష్మణుడు కూడా విశ్వామిత్ర మహర్షి వెంట నడిచాడు. అలా రామ లక్ష్మణులు విశ్వామిత్ర మహర్షిని వెంబడిస్తూ సిద్ధాశ్రమం చేరుకున్నారు. అక్కడ ఋషులందరూ కలిసి చేస్తున్న యాగంలో రాక్షసులు ఏదైతే ఆటంకాన్ని కలిగిస్తూ ఉన్నారో దానిని వాళ్ళు అలా జరగకుండా కాపాడుతూ వచ్చారు. యజ్ఞం జరిగే సమయంలో రాక్షసులు పైనుంచి యజ్ఞంలోకి రక్తాన్ని, మాంసాన్ని, ఎముకలను విసురుతూ అక్కడ ఉన్న ఋషులను నానా ఇబ్బందులు పెడుతూ ఉండేవాళ్ళు. అలాగే అక్కడి గోవులను, మనుషులను ఇబ్బంది పెడుతూ ఉండేవారు. వాళ్ళందరి నుంచి రాముడు, లక్ష్మణుడు ఆ రాక్షసుల బారి నుంచి కాపాడి ప్రజలకు శాంతిని చేకూర్చారు. యాగం అయిపోయిన తర్వాత మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా నాతో ఆ నగరానికి రండి, అక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అలా అందరూ కలిసి మిథిలా నగరానికి చేరుకున్నారు. రామ లక్ష్మణులతో కలిసి విశ్వామిత్రుడు జనక మహారాజు గారి రాజసభకు చేరుకున్నారు. ఆ తర్వాత విశ్వామిత్రుడు జనకుడిని రామ లక్ష్మణులకు పరిచయం చేసి వీళ్ళ ఇద్దరిని నీ దగ్గరున్న శివధనస్సును చూపిద్దామని తీసుకువచ్చాను. నువ్వు ఒకసారి ఆ శివధనస్సును చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు. అప్పుడు జనకుడు తనకు ఈ శివధనస్సు ఎలా వచ్చిందో చెప్పాడు. అంతేకాక సీతాదేవిని గురించి ఈ విధంగా చెప్పాడు. ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంతా తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెను మేము సీత అని పిలిచాము. అలాగే జనకుని కూతురు కాబట్టి జానకి అని, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి అని, దేహం మీద భ్రాంతి లేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకు పేర్లు. ఆమె స్త్రీ కడుపులో గర్భావాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్య రాశి. ఆమెను చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెను తమ భార్యను చేసుకుందామని వ్యామోహం పొందారు. అందుకని నేను ఆమెను వీర్యశుల్కగా ప్రకటించి ఎవరైతే శివధనస్సును ఎక్కు పెడతాడో వాడికి ఇస్తాను అని అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు, శివధనస్సును ఎక్కు పెట్టలేకపోయారు. కొంతమంది ఆ ధనస్సును చూడగానే పడిపోయారు, ఎవరు కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్న హృదయాలతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఒకవేళ ఈ రాముడు శివధనస్సును ఎక్కుపెట్టగలిగితే నేను నా కూతురు సీతని కన్యాదానం చేసి ఇస్తాను అన్నాడు జనకుడు. అన్నాడే కాని అసలు ఒక మనిషి ఆ ధనస్సును పైకి ఎత్తి వెంటి నారిని లాగడం అసలు జరుగుతుందా? అది అసంభవం అనుకున్నాడు జనకుడు. అప్పుడు పాపం జనక మహారాజుకు తెలియదు కదా, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఈ రామావతారంలో తన ముందు ఒక రాముడిలా నిలబడి ఉన్నాడని. రాముడు ఆ ధనస్సును ఎంతో తేలికగా కష్టం లేకుండా పైకి ఎత్తి నారి కడదామని లాగేసరికి వంగిన ఆ ధనస్సు కాస్త మధ్యలో పడేల్మని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివధనస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్ఛపోయారు. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన జనక మహారాజు ఎంతో సంతోషంతో తన కుమార్తె అయిన సీతమ్మను శ్రీరాముడికి ఇచ్చి కళ్యాణం జరిపించడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి దశరథ మహారాజు దగ్గరికి వచ్చారు. జనక మహారాజు కుమార్తెలైన సీతమ్మను శ్రీరాముడికిచ్చి రెండవ కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేశారు. అలాగే జనకుడి తమ్ముడి కుమార్తెలైన శృతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చేర్పించారు. దశరథ మహారాజు ఎంతగానో సంతోషించి తన 4 కొడుకులను, కోడళ్లను తీసుకొని
తన రాజ్యానికి వచ్చాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్లను చూసి మురిసిపోయారు. ఒకనాడు దశరథుడు, నాకు వృద్ధాప్యం వస్తోంది, ఇంకా నేను ఎంతో కాలం బ్రతకను. అందుకని నా ప్రియాతి ప్రియమైన సకల గుణాభిరాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేసేస్తే ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు అని ఆలోచించి దశరథ మహారాజు తన మంత్రులని, ఇతర రాజులని, ప్రభుత్వ ఉద్యోగులను అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. రాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేయాలనే ఆలోచన తనకు ఉన్నట్లుగా అందరికీ తెలియజెప్పాడు. అది విన్న సభలోని వారందరూ ఎంతగానో సంతోషించారు. మహారాజా, మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. రాముడిని వీలైనంత తొందరగా రాజుని చేయండి. మా అందరి అభిలాష కూడా అదే. రాముడిని చూస్తే పౌర్ణమి చంద్రుని చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది. భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది. బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో రాముడికి అంత బుద్ధి ఉంది. ఇంద్రుడికి ఎంత శక్తి ఉందో రాముడికి అంత శక్తి ఉంది. ఎన్ని గుణాలు ఉన్నాయి కనుక మేమందరము రాముడిని రాజుగా కోరుకుంటున్నాము అని వారంతా ప్రకటించారు. అది విన్న దశరథుడు ఎంతగానో సంతోషించాడు. వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమన్నాడు. అయోధ్య నగరమంతా చాలా సంతోషించింది. అందరూ అలా సంతోషంగా ఉన్న సమయంలో గూని అయిన మంథర చంద్రబింబంలా వెలిగిపోతున్న రాజప్రసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలను చూసిన మంథర భరించలేకపోయింది. వెంటనే ఆమె కైకేయి దగ్గరకు వెళ్ళింది. మంథర కైకేయి దగ్గరకు వెళ్ళింది. ఒక చక్కని హంసతూలికా తల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మంథర ఇలా చెప్పడం ప్రారంభించింది. నీకు నాశనం మొదలయ్యింది కైక. రాముడికి యువరాజ పట్టాభిషేకం జరుగుతోంది. పిచ్చిదానా, చూసావా? కొద్ది కాలంలో ఆ కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త ఎంత చతురుడు, నీకు ఎంత పెద్ద అపకారం చేయడానికి సిద్ధపడ్డాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా భరతుడికి పట్టాభిషేకం చేయడం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించాడు. గమనించావా కైక? అంది మంథర. ఆ మాటలు విన్న కైక, అయ్యో, అలా అంటావేంటి మంథర? నాకు సంబంధించినంత వరకు రాముడికి భరతుడికి తేడా లేదు. నాకు ఇద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో మమ్మల్ని కూడా అలాగే సేవిస్తాడు. రాముడు కౌసల్యని ఒకలా, మమ్మల్ని వేరేలా ఏనాడు సంబోధించలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుంటే అంతకంటే గొప్ప విషయం ఏమి ఉంటుంది? ఇంత గొప్ప శుభవార్త తెచ్చావు నువ్వు, ఈ బహుమానం తీసుకో అని ఒక బహుమతిని ఇచ్చింది. కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మంథర తీసుకోకుండా విసిరేసి ఇలా అంది, మూర్ఖురాలా, నేను చెప్పింది నీకు అర్థం అవ్వడం లేదు. అందుచేత నువ్వు పాముని కౌగిలించుకుని పడుకోవడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు అన్ని ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే ఆ రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజు పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు అంది. చేసుకొని అందులో తప్పేముంది? రాముడు పరిపాలన చేసిన తర్వాత భరతుడు పరిపాలిస్తాడు అని కైకేయ చెప్పింది. అప్పుడు మంథర, అయ్యో పిచ్చిదానా, నీకు అర్థం కావడం లేదు. ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజు పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. ఆ తర్వాత రాముడి పుత్రులు పరిపాలిస్తారు. ఇన్నాళ్ళు అందగత్తెనని భర్తని కొంగున ముడేసుకొని అహంకారంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతుంది. నువ్వేమో
అడవులు పట్టి తిరిగేవాడికి తల్లివి అవుతావు. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు, కౌసల్యకి దాసిగా బతకాలి. కౌసల్య దగ్గరికి వెళ్ళి వంగి వంగి దండం పెట్టాలి అని మందర కైకేయితో చెప్పింది. మందర చెప్పిన మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. వెంటనే ఆమె మందరతో, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగింది. అప్పుడు మందర, ఒక పని చెయ్యి. ఆ రాముడిని 14 సంవత్సరాలు అడవులకు పంపాలి. నీ కొడుకుకు అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళాలని, నీ కొడుకు సింహాసనం మీద కూర్చోవాలని నువ్వు 2 వరాలు కోరుకో. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలకు వెళ్ళడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలో మంచి మద్దతు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. ఆ తర్వాత రాముడు తిరిగొచ్చినా తనకు ఎలాంటి సమస్య రాదు. కాబట్టి రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకు పంపమని, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయమని ఈ 2 వరాలని అడుగు అని చెప్పింది. మరి మందర, నా కొడుక్కి యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది అని కైకేయ మందరని అడిగింది. అప్పుడు ఆ మందర, నీకు తెలీదా ఏంటి? నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు. ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలో జంబరాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలుసున్న నిన్ను తనతో పాటు తీసుకువెళ్ళాడు. ఆ రాక్షసుడు దశరథుడిని బాగా కొట్టేసరికి భర్తను రక్షించుకోవడం కోసం సారథ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళావు. అక్కడ సేద తీరుతున్న మీ మీద రాక్షసులు మళ్ళీ దాడి చేయగా నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకొని మళ్ళీ వేరొక చోటికి తీసుకువెళ్ళావు. అలా 2 సార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు 2 వరాలిస్తాను కోరుకోమన్నాడు. కానీ నువ్వు అప్పుడు ఏమీ కోరికలు లేవని, తరువాత కోరుకుంటానని చెప్పావు. అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మరచిపోతావేమోనని ఈ విషయాలన్నీ నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా, ఇప్పుడు సమయం వచ్చింది. ఆ 2 వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు అని చెప్పింది. ఆ మాటలు విన్న కైకేయ పరమ సంతోషంతో, ఓ మందర, నువ్వు గూనితో వంగి తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను అని సంతోషించింది. అప్పుడు ఆ మందర, నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర తీసి అవతల పారేసి ఒక ముతక వస్త్రం కట్టుకుని కోపగృహంలో నేల మీద పడుకో. అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకు నువ్వు లొంగిపోకు. మంకు పట్టు పట్టి 2 వరాలు ఇస్తావా చేస్తావా అని నిలదీయి అని చెప్పింది. అంతే. కైకేయ తన అలంకారాలన్నీ తీసేసి కోపగృహంలోకి వెళ్ళి పడుకుంది. అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి కావలసిన పనులను పూర్తిగా చేసుకుంటూ తనకి ఇష్టమైన కైకేయ దగ్గరికి వచ్చి స్వయంగా తానే ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడు ఆహ్లాదంగా హంసతులికా తల్పాలో ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే మందిరంలో కైకేయి ఎక్కడా కనపడలేదు. కైకేయి కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడగగా, కైకమ్మ ఎందుకో కోపగృహంలో నేల మీద పడి ఉన్నారు అన్నారు దాసీలు. దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడ వెళ్ళేసరికి కైకేయ నేల మీద పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయతో, కైకేయ, నీకేమైనా అనారోగ్యం వచ్చిందా? మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపిస్తాను. నువ్వు అలా పడి ఉంటే నా హృదయం
చాలా తల్లడిల్లిపోతోంది. నీ మనసులో ఏదన్నా కోరిక ఉంటే చెప్పు, తప్పక తీరుస్తాను. నీకు ఏమయ్యింది? ఏదన్నా బాధలో ఉన్నావా? లేదా నా మీద అలిగావా? నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీ ఆధీనం కైక. నీ కోరికేంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను అన్నాడు. నా కోరిక ఏంటో మీకు చెప్తే ఇలాంటి కోరిక కోరావేంటని అంటారు. కాబట్టి ముందు నా కోరికలను తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేంటో చెప్తాను అని కైకేయ అంది. అప్పుడు దశరథుడు, ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి నేను ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో అటువంటి రాముడి మీద ఒట్టు పెడుతున్నాను. చెప్పు చెప్పు కైక, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను అన్నాడు. అప్పుడు కైక, సమస్త దేవతలారా, సూర్యుడా, చంద్రుడా, భూమి, అష్టదిక్పాలకులారా, మీరందరూ నా తరఫున సాక్షి. నేను కోరికలు కోరిన తర్వాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుడు మీదకి యుద్ధానికి వెళ్ళాము. అప్పుడు నేను నిన్ను 2 సార్లు రక్షించాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. ఆ 2 వరాలని నేను ఇప్పుడు అడుగుతున్నాను అని. ఏ రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంబరాలు తెచ్చి సిద్ధం చేశావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు 14 సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్ళి నారచీర జటలు కట్టుకొని మాంసాహారం తినకుండా ఒక తపస్విలాగా బతకాలి అని అంది. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలపడ్డాడు. తరువాత అక్కడి నుంచి నేల మీద పడ్డాడు. ఆయన అలా పడిపోతే కైకేయ కనీసం లేపలేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు, ఎంత మాట అన్నావు కైక, జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారం ఏమిటి? రాముడు ఎన్నడూ కౌసల్యను ఒక్కదాన్నే మా అమ్మ అని సేవ చేయలేదు. కౌసల్యను చూసినట్టే నిన్ను, సుమిత్రను చూశాడు. ఎన్నడూ మాట తప్పలేదు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ కోసల దేశంలో ఎవరూ లేరు. నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా నా రాముడికి పట్టాభిషేకం చేయాలి, నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనేదానివి కదా. మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు? గురువులకు ఎంతో సేవ చేసిన నా రాముడు హాయిగా హంసతులికా పాన్పుల మీద నిద్రించవలసిన వాడిని ఎందుకని నువ్వు తపస్విలాగా జటలు కట్టుకొని అడవుల్లో దొరికే తేనె కందమూలాలు తిని చెట్ల కింద పడుకోమని కోరుతున్నావు? ఇదంతా ఊహించి నేను బతకగలనా? నేను ఇప్పుడు జీవితంలో చిట్ట చివరి దశలో ఉన్నాను కైక. అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను. కావాలంటే కౌసల్యని వదిలిపెట్టమను, సుమిత్రను వదిలిపెట్టమను, లేదా నా ప్రాణాలే వదిలేయమను. నన్ను సింహాసనం మీద నుంచి దిగిపొమ్మను. నీ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను కైక. రాముడిని 14 ఏళ్ళు పంపించేయమని అనవద్దు అని ప్రాధేయపడ్డాడు. నా రాముడే అరణ్యాలకి వెళ్ళిన నాడు నేను మరణిస్తాను. నేను మరణించానని తెలిసి కౌసల్య కూడా మరణిస్తుంది. నేను కౌసల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు, కానీ భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేను అనుకోను. చిట్ట చివరికి అందరి చేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై నీ బాధ చెప్పుకోవడానికి భర్త కూడా లేక విధవవైపోతావు. రాముడిని అడవులకు పంపిన తర్వాత నేను చనిపోతాను. నేను చనిపోయాక స్వర్గానికి వెళితే అక్కడున్న ఋషులు మహర్షులు నన్ను పిలిచి రాముడు ఎలా ఉన్నాడని అడిగితే నేను ఏమి చెప్పగలను? నువ్వెవడివి నాన్న నన్ను అడవులకు పంపడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే
నేను చాలా సంతోషపడిపోతాను. కానీ నా రాముడు అలా చేయడు. నాన్న, నువ్వు చెప్పావు, అందుకని నేను అరణ్యాలకు వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అది నేను తట్టుకోలేను. రాముడు అరణ్యాలలో కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను? నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళిపోవడం భరతుడి కోరిక అయితే నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు. నువ్వు నా శరీరాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ 2 కోరికలను ఉపసంహరించుకో. అలా దశరథుడు శతవిధాల కైకేయను బ్రతిమాలుకుంటూ కైకేయ పాదాల మీద పడపోయాడు. తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయ వెంటనే పక్కకు జరిగింది. దశరథుడి శిరస్సు నేలకు తగిలి స్పృహ కోల్పోయి పక్కకు దొర్లి పడిపోయాడు. తెల్లవారగానే సామంతరాజులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజలందరూ శ్రీరామ పట్టాభిషేకం కోసం 1000 కళ్ళతో ఎదురు చూడసాగారు. వారంతా దశరథుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎంతసేపటికి దశరథుడు మాత్రం బయటికి రావడం లేదు. ఆ తరువాత తండ్రి ఆశీర్వాదం కోసం లక్ష్మణుడితో కలిసి రాముడు దశరథుడి అంతఃపురానికి చేరుకున్నారు. అక్కడ జీవోత్సవంలా పడి ఉన్న తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రాముడిని చూడగానే దశరథుడు మూర్ఛపోయాడు. అప్పుడు రాముడు కైకేయతో, అమ్మా, నేను నాన్నగారిని ఎప్పుడు ఇలా చూడలేదు. ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు? నా వల్ల ఏమన్నా పొరపాటు జరుగుంటే చెప్పమ్మా, దిద్దుకుంటాను. ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధపడినా ఆ జీవితం నాకు వద్దు. నిజం చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నాకు సత్యం చెప్పు తల్లి అన్నాడు. అప్పుడు కైకేయ, నువ్వు ఏం చేస్తే మీ నాన్నకి ఈ శోకం పోతుందో చెప్తాను. తీరా చెప్పాక ఇది నాకు కష్టం అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న మళ్ళీ సంతోషంగా ఉంటాడు. అలా అని నాకు మాట ఇవ్వు రామా, నీకు చెప్తాను అంది. అప్పుడు రాముడు, అమ్మా, రాముడు ఎప్పుడు ఒకే మాట చెప్తాడు. నువ్వు అడిగినది కష్టమైనా సుఖమైనా చేసేస్తాను అన్నాడు. అప్పుడు కైకేయ, ఏమీ లేదు రామా, మీ నాన్న పూర్వం నాకు 2 వరాలు ఇచ్చాడు కదా అని. నువ్వు 14 సంవత్సరాలు నారచీరలు కట్టుకుని జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యవాసం చెయ్యాలని, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. అప్పటి నుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామా, ఈ 2 కోరికలు నువ్వు తీరుస్తే మీ నాన్న సంతోషిస్తాడు. కానీ నువ్వు ఆ కోరికలు తీరుస్తావో తీర్చవో అని మీ నాన్న బెంగ పెట్టుకొని అలా ఉన్నాడు అంది. అప్పుడు రాముడు, నాన్నగారు అడగడము నేను చేయకపోవటమునా? తప్పకుండా చేసేస్తాను. నేను 14 సంవత్సరాలు అడవులకి వెళ్ళడానికి, భరతుడికి పట్టాభిషేకం చేయడానికి నాన్నగారు ఇంతలా బెంగ పెట్టుకోవాలా? భరతుడికి కావాలంటే రాజ్యం ఏమిటి, నా ప్రాణాలు ఇస్తాను, ధనమంతా ఇస్తాను. భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసేయండి. ఈ విషయం చెప్పడానికి నాన్నగారు అంత బాధపడ్డారని తెలిసి నేను బాధపడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దూకేస్తాను అన్నాడు. అప్పుడు కైకేయ, రామా, మీ నాన్న ఒక శపథం చేశాడు. అదేంటంటే నువ్వు ఈ అయోధ్య నగరం నుంచి వెళ్ళేదాకా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను అని అన్నాడు. కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి అంది. దానికి రాముడు, అమ్మా, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి నాన్నగారి పాదాలకు
మీ పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను అన్నాడు. ఆ తర్వాత రాముడు ఎంతో కష్టపడి తన తల్లి అయిన కౌసల్యాదేవిని ఒప్పించి లక్ష్మణుడు తండ్రి మీద కోపంగా ఉంటే ఆయనను శాంతింపచేసి అందరికీ నచ్చచెప్పి అడవులకు పయనమయ్యాడు. సీతాదేవి కూడా సహధర్మచారిణిగా నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీతో పాటు నేను అరణ్యాలకు వస్తానని తాను కూడా అరణ్యవాసానికి బయలుదేరింది. ఇక లక్ష్మణుడు చిన్నప్పటి నుంచి నీ వెంటే ఉంటున్నాను కదా అన్నయ్య, నువ్వు లేకుండా నేను ఈ రాజ్యంలో మాత్రం ఎలా ఉండగలను అని అన్నను బ్రతిమాలి అన్నతో పాటు అడవులకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అలా రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కలిసి అడవులకు అరణ్యవాసానికి బయలుదేరారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వశిష్ఠుడు ముహూర్తం పెట్టింది శ్రీరామ పట్టాభిషేకానికి కాదు, అసలు ఆయన ముహూర్తం పెట్టింది శ్రీరాముడు అడవులకు బయలుదేరడానికే. ఎందుకంటే ఇక్కడి నుంచి రాక్షస సంహారం మొదలవుతుంది. శ్రీ మహావిష్ణువు రామావతారం ఎత్తడానికి గల ముఖ్య కారణం రావణాసురుడు వంటి రాక్షసుల సంహారం. రావణాసురుడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఒక మహారాక్షసుడు, పరమ శివభక్తుడు. శివుడి కొరకు ఘోర తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమయ్యాక తనకు చావులేని వరం ప్రసాదించమని కోరాడు. కానీ శివుడు మాత్రం అది అసంభవమని, పుట్టినవారు గిట్టక తప్పదు కాబట్టి ఎంతటి వారైనా మరణం తప్పదని, అలాంటి కోరిక కోరవద్దని కోరాడు. అప్పుడు రావణాసురుడు తనకున్న గర్వం చేత మహాశక్తివంతుడు పరాక్రమవంతుడైన తనను మానవ మాతృలెవరూ చంపలేరని అహంకారంతో తనను దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులెవ్వరూ చంపగలగకూడదని, అట్టి వారెవ్వరి చేతిలో ఆయనకు మరణం కలగకూడదని ఆయన వరం తీసుకుంటాడు. అందువలన శ్రీ మహావిష్ణువు రామావతారంలో ఒక మామూలు మానవుని అవతారం ఎత్తి రావణాసురుని సంహరించడానికి భూలోకంలో జన్మించాడు. ఇక ఆ తర్వాత అరణ్యవాసాలకు వెళ్ళిన రామ లక్ష్మణ సీతలు ఎలా ఉన్నారు, ఆ తరువాత ఏం జరిగింది లాంటి వివరాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. రాముడు సీత లక్ష్మణ సమేతంగా అరణ్యవాసాలకు వెళ్ళిపోతున్నాడని తెలిసి దేశ ప్రజలందరూ ఎంతగానో బాధపడ్డారు. ఇక కౌసల్యామాత తల్లడిల్లిపోయింది. భర్తగా బాధ్యతగా ఉండవలసిన దశరథుడు కైకేయిని తీసుకువచ్చి తన నెత్తి మీద సవతిలా కూర్చోబెట్టాడు. ఆ కైకేయి తనని ఒక దాసీలాగా ఎప్పుడు ప్రవర్తించేది. ఆఖరికి ఆ దశరథుడు కైకేయి కలిసి తన బిడ్డను తనకు దూరం చేస్తున్నారు. ఇక జీవితంలో ఏ సంతోషం కోసం తాను రాణివాసంలో ఉండాలి, అందుకే తాను కూడా రాముడితో పాటు అరణ్యాలకు వెళ్ళిపోతానంటూ విలపించింది. ఇక దశరథ మహారాజు దేవత లాంటి భార్య కౌసల్య ఉండగా కైకేయిని వివాహమాడినందుకు తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. సీతారామ లక్ష్మణ ప్రయాణం మొదలయ్యింది. దశరథుడి ఆజ్ఞ మేరకు సుమంత్రుడు రామ లక్ష్మణ సీతాదేవిలను రథంపై తీసుకుని వెళ్ళి కోసల దేశపు సరిహద్దుల వరకు విడిచి వచ్చాడు. ఆ రథం వెళుతూ ఉంటే వేలాది మందిగా ప్రజలు ఆ రథాన్ని వెంబడించారు. కోసల దేశపు సరిహద్దులు దాటిన తర్వాత గుహుడు రాముడిని కలిసి ఎంతో ప్రేమతో ఆయనను సేవించుకున్నాడు. రాముడి ఆజ్ఞ మేరకు గుహుడు తన పడవలో సీతారామ లక్ష్మణులను నది దాటించాడు. ఆ తరువాత సీతారామ లక్ష్మణులు చాలా దూరం ప్రయాణించి వాల్మీకి ఆశ్రమం చేరుకున్నారు. అక్కడ ఆశ్రమంలో లక్ష్మణుడు వారందరూ కలిసి ఉండటానికి ఒక అందమైన చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేశాడు.
బహుశా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మనం శ్రీరాముడు అరణ్యవాసంలో నివాసమున్న కుటీరం మన భద్రాచలం అడవులలో అని మన నమ్మకం. నేటికి భద్రాచలం సమీపంలోని అడవులలో ఒక పర్యాటక ప్రదేశం ఉంది. దానిని పర్ణశాల అంటారు. ఏదైతే పర్ణశాల రామ లక్ష్మణ సీతలు నివాసం ఉండటానికి లక్ష్మణుడు నిర్మించిన కుటీరం అంటారో అలాంటి ఒక చిన్న కుటీరం అక్కడ ఇప్పటికీ చూడటానికి దొరుకుతుంది. అక్కడ ఒక చిన్న తటాకం ఉంది. సీతమ్మ వారు స్నానం ఆచరించిన తటాకం ఇదేనని అక్కడి వారు చెబుతారు. అక్కడికి గనుక మనం వెళ్ళి సందర్శిస్తే అక్కడ సీతమ్మ రాసుకున్న పసుపు కుంకుమ రాళ్ళు అని రంగురంగుల రాళ్ళు కనిపిస్తాయి. దీనితో పాటు రాముడు తన పంచెను ఆరేసుకున్న ప్రదేశం అని, సీతమ్మ చీరలు ఆరేసుకున్న ప్రదేశం అంటూ అక్కడి గైడ్లు మనకు చూపిస్తారు. దీంతో పాటుగా ఈ పర్ణశాల ప్రాంతంలో సీతారామ లక్ష్మణులు అక్కడ నివాసం ఉన్నట్టు, అక్కడ సీతారాముల ప్రతిమలు, కపట ముని వేషంలో లంకేశ్వరుడు అక్కడికి రావడం, ఆ తర్వాత తన నిజ రూపాన్ని చూపించటం, సీతమ్మను ఎత్తుకుపోవడం లాంటి దృశ్యాలు విగ్రహాల రూపంలో మనకు అక్కడ దర్శనమిస్తాయి. రాముడు వెళ్ళిపోయాక దశరథుడి పరిస్థితి విషమంగా తయారైంది. దశరథుడు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఇక కైకేయ దగ్గర ఉండలేక కౌసల్యాదేవి మందిరానికి వచ్చేశాడు. మొదట కౌసల్యాదేవి బాధతో కోపంతో దశరథుడిని నిందించిన, ఆ తర్వాత దశరథుడి పరిస్థితి చూసి జాలిపడి కౌసల్యాదేవి దశరథుడిని తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడు ఆయన కంటి మీద కులుకు లేకుండా రామా రామా అంటూ కలవరించసాగాడు. కౌసల్య, సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు, నేను ఎందుకింత బాధపడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది, నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి అంటూ తన యవ్వనంలో జరిగిన ఒక విషయాన్ని వారిద్దరికీ ఇలా చెప్పసాగాడు. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు క్రూర మృగాలు తప్పకుండా నీళ్లు తాగడానికి బయటికి వస్తాయని ఆ రోజు రాత్రంతా ధనస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ శబ్దం వినిపించింది. కానీ అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగుతుందని గ్రహించాను. నాకు శబ్దవేది విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణప్రయోగం చేయాలనుకొని చీకట్లో బాణప్రయోగం చేశాను. ఏనుగు యొక్క కీంకారం వినిపిస్తుందని అనుకున్నాను. కానీ నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక ముని కుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దగ్గరికి వెళ్ళగా అతను, నేను ముని కుమారుడిని, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాను, ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు నేను, నిన్ను కొట్టాలని కొట్టలేదు, నీరు తాగుతున్న శబ్దం విని ఏనుగనుకొని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను. అప్పుడు ఆ ముని కుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడమాకు, నీకు బ్రహ్మహత్య దోషం లేదు. ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్ర స్త్రీ, కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కానీ నా తల్లిదండ్రులిద్దరూ అంధులు, అరణ్యంలో కూర్చొని ఉన్నారు.
రోజు నేను గ్రంథపఠనం చేస్తే అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకెళుతుంటాను. ఇప్పుడు వాళ్ళు మహా దాహంతో ఉన్నారు. అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్లు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు. ఈ బాణపు ములుపు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. కనుక ఈ బాణం తీసేయి అన్నాడు. బాణం తీసేస్తే అతను చనిపోతాడు. తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. అందుకని అతను బాధపడటం చూసి ఇష్టం లేక బాణం తీసేశాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకుని అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. నా అడుగుల శబ్దం విని ఆ అంధులైన తల్లిదండ్రులు, నాయనా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది అని ఆ మునికుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. నా వల్ల పొరపాటు జరిగింది. మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడు ఆయన నన్ను తమ కుమారుడి శవాన్ని చూపించమన్నారు. నేను వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోధించారు. ఆ తర్వాత ఆ తండ్రి నా వంక తిరిగి, నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి హా కుమారా, హా కుమారా అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ హా కుమారా అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు. ఈలోగా స్వర్గలోకం నుంచి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకు చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకువెళతానని ఆ ముని కుమారుడిని తన రథంలో తీసుకువెళ్ళాడు. ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరు ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య, హా కుమారా అంటూ మరణించడం ఎంత కష్టమో. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినిపించడం లేదు. నా కళ్ళు కనబడడం లేదు. నాకు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోయింది. అంతా భ్రాంతిలాగా ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలను లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకు ఇంకా లేదు. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను మన్నించు కౌసల్య సుమిత్ర అంటూ రామా రామా అంటూ ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు.